शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजान्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाकं वन्दे वाल्मीकिकोकिलम्। आपदामपहत्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। गोष्पदीकृतवारसिं मशकीकृतराक्षसं रामायणमहामालरत्नं वन्दे अनिलात्मजम्। अंजनानन्दनं वीरं जानकीशोकनाशनं कपीशमक्षहन्तरं वन्दे लङ्काभयङ्करम्। उल्लङ्घसिन्धो सलिलं सलीलं यशोकवह्निं जनकात्मजायाः आदाय तेनैव ददाह लङ्कं। नमामि तं प्राञ्जलिराञ्जनेयम्। आञ्जनेयमतिपाटलाननं काञ्चनाद्रिकमनीयविग्रहं पारिजाततरुमूलवासिनं भावयामि पवमाननन्दनं। यत्र यत्र रघुनाथकीर्तनं तत्र तत्र कृतमस्तकाञ्जलिं बाष्पवारि परिपूर्णलोचनं मारुतिं नमत राक्षसान्तकं। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतं वरिष्ठं वातात्मजं वानरायुधमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। శ్రీరామాయ నమః. శ్రీ వాల్మీకి సంపూర్ణ రామాయణం బాలకాండం. అంశుమంతుడు యజ్ఞస్వమును తెచ్చుట. రఘునందన, సగరుడు కుమారులు చాలా కాలం వరకు రాకపోవటం వలన తేజస్సుతో ప్రకాశిస్తున్న మనుమడితో ఇట్లన్నాడు. నీవు సూర్యుడవు, విద్యావంతుడవు, పరాక్రమముచే పూర్వరాజులకు సమానుడవు. తండ్రులేమైనారో తెలుసుకుని రమ్ము. గుర్రమును ఎవరు అపహరించారో కూడా తెలుసుకుని రావలెను. భూమి లోపల పరాక్రమంతో కూడిన గొప్ప గొప్ప ప్రాణులుంటాయి. వాటిని ఎదిరించుటకు కత్తిని ధనుస్సును కూడా తీసుకుని వెళ్ళు. కార్యమును సాధించుకుని రమ్ము. నా యజ్ఞమును పూర్తి గావింపుము అని మహాత్ముడైన సగరుని మాటలు విని అంశుమంతుడు ధనుస్సును ఖడ్గమును తీసుకుని బయలుదేరను. మహాత్ములైన దండ్రులు తవ్విన మార్గముగా భూమి లోపలకు వెళ్ళెను. అచట దేవదాన రాక్షసులచే పిశాసపక్షి సర్పముల చేతను పూజింపబడుచున్న దిగ్గజమును చూశాడు. దానికి ప్రదక్షిణము చేసి క్షేమము అడిగి తన తండ్రులను గూర్చి గుర్రమును దొంగలించిన వానిని గూర్చి కూడా అడిగాడు. దిగ్గజము ఇలా చెప్పింది. ఓ అంశమంతా, నీవు గుర్రముతో కూడా త్వరగా వెళ్ళగలవని బదులు పలికెను. తరువాత వరుసగా అన్ని దిగ్గజములను అడుగనారంభించాడు. ఆ దిగ్గజములన్నీ అంశుమంతుని పూజించి గుర్రమును తీసుకుని వెళ్ళెదవని చెప్పాయి. తరువాత తండ్రులందరూ బూడిద రాసులై ఉన్నచోటికి వెళ్ళెను. అంశుమంతుడు మిక్కిలు దుఃఖపడి అక్కడనే దగ్గరలో తిరుగాడుచున్న యజ్ఞస్వమును చూసెను. మరణించిన వారికి తర్పణములు చేయదలిశాడు. కానీ అచ్చట సరస్సు లేదు. దృష్టి సారించి అటు ఇటు చూడగా తండ్రులకు మేనమామైన గరుత్మంతుడు కనపడెను. మహాబలశాలియగు గరుడు, నాయనా ఏడువకు, మహాత్ముడు కపిలుడు వీరిని కాల్చివేశెను. ఇది సమంజసమే. వీరికి
సాధారణమైన నీటితో తర్పణములు చేయవలదు. హిమవంతుని పెద్ద కూతురైన గంగానదితో తర్పణములు చేయవలను. లోకపావని అయిన గంగానది బూడిదైన వీరందరినీ తడుపగలదు. నీ గుర్రమును తీసుకుని వెళ్ళుము, మీ తాత యజ్ఞమును పూర్తి చేయించుము అని పలికెను. పరాక్రమవంతుడైన అంశుమంతుడు గరుడుని మాట చప్పున గుర్రమును వెంటబెట్టుకుని త్వరగా అట నుండి వెళ్ళిపోయాను. పిమ్మట సగర మహారాజు వద్దకు వెళ్ళి, రఘునందన, జరిగినదంతయు గరుత్మంతుని మాటను కూడా అంశుమంతుడు చెప్పాను. సగరుడు ఘోరమైన పుత్రుల మరణ వార్త విని కల్పోక్త ప్రకారముగా యజ్ఞము పూర్తి చేశాడు. తరువాత పట్టణంలో ప్రవేశించి గంగానది తెచ్చుటకు నిర్ణయము చేయలేక సగర చక్రవర్తి 30,000 సంవత్సరములు రాజ్యం చేసి స్వర్గమునకు చేరిను. అంశుమంతుడు భగీరథుడు తపస్సు చేయుట. సగరుడు చనిపోయిన తర్వాత మంత్రులు, జనులు ధార్మికుడైన అంశుమంతుని రాజుగా చేయుటకు ఇష్టపడిరి. రామా, అతడు గొప్ప రాజు అయ్యెను. అతని కుమారుడు మహాత్ముడైన దిలీపుడు. దిలీపునకు రాజ్యం అప్పచెప్పి అంశుమంతుడు, రఘునందన, హిమవత్ పర్వతం యొక్క అందమైన శిఖరంపై మిక్కిలి దారుణమైన తపస్సు చేశాడు. ఆ తపస్సు 32,000 సంవత్సరములు సాగినది. అంతటి తపోవనమందలి రాజు స్వర్గం అలంకరించాడు. మహా తేజస్శాలి అయిన దిలీపుడు తన తాతల మరణమునకు మిక్కిలి దుఃఖించి గంగానదిని తెచ్చుటెట్లు, మరణించిన వారికి తర్పణములు చేసిన వారిని తరింపచేయుట ఎట్లు అని చింతించుచుండెను. అంతటా అతనికి భగీరథుడను పుత్రుడు కలిగాను. అతడు పరమధార్మికుడు. దిలీపుడు అనేక యజ్ఞములు చేశాడు. 30,000 సంవత్సరములు రాజ్య పరిపాలన మొనర్చెను. గంగానదిని తెచ్చుటకు సాధ్యము కాలేదు. దిలీపుడు వ్యాధితో కాలధర్మము చెందెను. తన పుణ్యకర్మలచే స్వర్గమునకు వెళ్ళాను. రఘునందన, భగీరథుడు పట్టాభిషిక్తుడై రాజర్షిగా పేరు పొందెను. అతనికి సంతానము కలుగలేదు. మంత్రులకు రాజ్యము అప్పచెప్పి గంగానదిని భూమిపైకి తెచ్చుటకై గోకర్ణమును అను క్షేత్రమందు రామ దీర్ఘకాలము తపస్సు చేశాడు. కొన్నాళ్ళు చేతులు పైకెత్తి, మరికొన్నాళ్ళు పంచాగ్ని మధ్యమందు నెలకొకమారు ఆహారము తీసుకుని కొన్ని దినములు జితేంద్రుడై తపస్సు చేశాడు. మహాత్ముడైన ఆ రాజు తపస్సు చేయుచుండగా 1000 సంవత్సరములు గడిచినవి. బ్రహ్మదేవుడు మిక్కిలి సంతోషించాడు. దేవతలందరితో బ్రహ్మ వచ్చి తపస్సు చేయుచున్న భగీరథునితో, మహారాజా, నేను సంతోషించితిని, వరము కోరుకోమనెను. భగీరథుడు నమస్కరించుచు, నీవు సంతోషించిన ఎడల సగరపుత్రులందరూ నా వలన తర్పణములను పొందుదురుగాక. వారి బూడిద గంగాజలముచే తడుపుబడి వారందరూ స్వర్గమునకు వెళ్ళవలెను. మరియు మా కులము నశించకుండా ఉండుటకై నాకు సంతానము కలుగవలెను అని ప్రార్థించాను. అప్పుడు బ్రహ్మదేవుడు, ఓ భగీరథ, ఇది పెద్ద కోరిక, అట్లే జరుగుగాక. హిమవంతుని పెద్ద కుమార్తె అయిన గంగను ధరించుటకు శివుని ఒప్పించుము. భూమి ఆకాశము నుండి పడే గంగను ధరింపలేదు. ఆ గంగను ధరించుటకు శివుడు తప్ప మరి ఒకడు సమర్థుడు కనపడుట లేదు అని పలికి గంగాదేవికి కూడా తెలిపి బ్రహ్మదేవుడు దేవతలందరితో కలిసి వెడలిపోయాడు.
గంగ సగరపుత్రులను ఉద్ధరించుట. బ్రహ్మ వెళ్ళిన పిమ్మట భగీరథుడు కాలి బొటనవ్రేలిపై నిలిచి సంవత్సర కాలము తపస్సు చేశాడు. అంతటి శివుడు ప్రత్యక్షమై, రాజోత్తమా, నీ తపస్సునకు సంతోషించాను. నీకు ఇష్టమైన పని చేస్తాను. నేను శిరస్సుపై హిమవత్పుత్రికైన గంగను ధరించేదనని పలికాను. తరువాత సమస్త జనముచే నమస్కరింపబడు గంగ అతిపెద్ద రూపము ధరించి సహింపరాని వేగముతో మంగళప్రదమైన శివుని శిరస్సుపై ఆకాశము నుండి పడినది. గంగ మహత్తరమైన తన ప్రవాహ వేగముతో శంకరుని కూడా పాతాళమునకు తీసుకువెళ్ళదనని అహంకారము కలదయ్యను. గంగ అహంకారము గ్రహించి కోపించిన వాడై భగవంతుడైన శివుడు తన జటామండలములో బంధించి కనపడకుండా చేయదలిశాడు. పవిత్రమైన శివుని శిరస్సుపై పడి, రామా, ఆ గంగానది వెలుపలకు రాజాలక జటామండలమందే చాలా సంవత్సరములుండిపోయెను. భగీరథుడు గంగను విడువమని శివుని గూర్చి తపస్సు చేశాడు. రఘునందన, శివుడు భగీరథుని తపస్సునకు సంతోషించి గంగను బిందు సరస్సులో విడిశాడు. తరువాత గంగ 7 పాయలయ్యింది. హ్రదిని, పావని, నలిని అను 3 పాయలు శుభమైన జలముతో తూర్పు దిక్కుగా ప్రవహించాయి. సుసక్షువు, సీత, సింధువు అను 3 పాయలు పడమర దిక్కుగా ప్రవహించాయి. 7వ పాయ భగీరథుని వెంట ప్రవహించినది. అందుచే అది భగీరథి అని పిలువబడుచున్నది. భగీరథుడు దివ్యమైన రథమునెక్కి ముందు నడువగా గంగానది అతని వెనుక వచ్చుచుండెను. ఆకాశము నుండి శివుని శిరస్సుపై పైకి, అక్కడి నుండి భూమి మీదకి వచ్చి పెద్ద ధ్వనితో ప్రవహించినది. చేపలు, తాబేళ్లు మొదలగు జలజంతువులతో నిండి భూమి అలంకారమై ప్రకాశించెను. అంతట దేవర్షి గంధర్వులు, యక్షసిద్ధగణములు ఆకాశము నుండి భూమికి వచ్చిరి. గంగావతారణమును చూడవచ్చిన దేవగణముల చేత, వారి ఆభరణముల చేతను ఆకాశము అనేక సూర్యులు కలదిగా ప్రకాశించినది. చేపలు మొదలగు జలజంతువులచే ఆకాశము మెరుపులతో కూడినట్లు ఉండెను. తెల్లని నీటిచే శరత్కాల మేఘములతో కూడిన అట్లు ఆకాశము ప్రకాశించినది. గంగా ప్రవాహం ఒక చోట శీఘ్రముగాను, మరి ఒక చోట వంకరగాను, వేరొక చోట మెల్లగాను నది ప్రవహించుచుండెను. కెరటములలో ఒకదానితో ఇంకోటి ఢీకొని మాటిమాటికి ఆకాశమునకు ఎగసి పడుచుండెను. శంకరుని శిరస్సు నుండి జారి భూమిపై ప్రవహించు గంగానది నీరు నిర్మలమై పాపములను పోగొట్టునది అయ్యెను. అప్పుడు భూమిపై ఉన్న ఋషులు, గంధర్వులు శంకరుని శరీరము నుండి జారిన ఈ నీరు పవిత్రమైనదని చేతితో తాకిరి. శాపవశమున ఆకాశము నుండి భూమిపై పడిన వాళ్ళు గంగాజలంలో స్నానము చేసి పాపములను పోగొట్టుకునిరి. పాపరహితులైన వారు మరలా ఆకాశమునకు ఎగిరి తమ లోకములను పొందగలిగారు. ప్రకాశమానమగు గంగాజలములో స్నానము చేసి జనులు ఆనందించిరి. రాజర్షి అయిన భగీరథుడు దివ్యమైన రథమును ముందు నడుపుచుండగా అతని వెనుక గంగానది వచ్చుచుండెను. దేవతలు, ఋషులు, దైత్యదానవ రాక్షసులు, గంధర్వ యక్ష కిన్నర మహాసర్పములు, అప్సరసలు భగీరథుని రథమును అనుసరించి గంగను వెంబడించిరి. వారందరూ మిక్కిలి సంతోషంతో ఉన్నారు. భగీరథుడు వెళ్ళిన దిక్కునకే గంగ వెళ్ళుచుండెను. అంతటి దారిలో జహ్ను మహర్షి యజ్ఞము చేయుచుండగా ఆ యజ్ఞ ప్రదేశమునంతను గంగానది ముంచివేసినది.
ఆ నది యొక్క గర్వమును గ్రహించి కోపించిన జహ్ను మహర్షి ఆశ్చర్యకరముగా గంగాజలమునంతనూ త్రాగివేసెను. అంతటి దేవతలు, గంధర్వులు, ఋషులు మిక్కిలి ఆశ్చర్యపడిరి. మహాత్ముడైన ఆ మహర్షిని పూజించిరి. గంగ నీకు కుమార్తె అని పొగిడిరి. అంతటి సంతోషించి జహ్ను మహర్షి తన చెవి నుండి గంగను విడిచిపెట్టెను. అందువలన గంగ జాహ్నవి అని, జహ్నుసుత అనియు పిలువబడుచున్నది. మునిచే విడువబడి గంగ భగీరథుని మార్గమును అనుసరించి సముద్రములో కలిసి పాతాళము చేరినది. భగీరథుడు తన తాతల భస్మరాశి వద్దకు తీసుకువెళ్ళగా గంగాజలము భస్మరాశిని తడిపినది. భగీరథుని తాతలు పాపరహితులై స్వర్గమును అలంకరించిరి. పితృదేవతల తర్పణమునకు అనుజ్ఞ. అంతట సమస్త లోకములకు ప్రభువైన బ్రహ్మ వచ్చి భగీరథునితో ఇట్లు పలికెను. ఓ రాజేంద్ర, మహాత్ముడైన సగరుని 60,000 మంది పుత్రులను తరించి స్వర్గమును పొందిరి. భూలోకంలో సముద్ర జలమున్నంత వరకును సగరపుత్రులు స్వర్గమునందుండెదరు. ఈ గంగ నీకు పెద్ద కుమార్తె అగును. ఈ పేరుతోనే లోకంలో భగీరథి అని ప్రసిద్ధి చెందుతుంది. గంగ దివ్యయని, భగీరథి అని 3 మార్గములుగా ప్రవహించుటసే త్రిపదగా అనియు తలసబడుతుంది. రాజా, నీవు నీ తాతలందరకు ఇక్కడ తర్పణములు చేయుము, ప్రతిజ్ఞ నెరవేర్చుకొనుము. గొప్ప కీర్తిగల నీకు పూర్వుడైన అంశుమంతుడు తన కోరికను తీర్చుకొనలేక పోయెను. రాజర్షియు గుణవంతుడు, నాతో సమాన తపస్సు గల నీ తండ్రి దిలీపుడు కూడా గంగను తీసుకురాలేకపోయాడు. నీవు మాత్రమే ప్రతిజ్ఞను నెరవేర్చుకోగలిగినావు. లోకంలో గొప్ప కీర్తిని పొందితివి. ఇతరులకు సాధ్యము కాని గంగావతారణమును సాధించావు. ఈ పనిచేత నీవు ధర్మమునకు స్థానమైతివి. నీవి గంగానదిలో స్నానము చేయుము, పరిశుద్ధుడవై పుణ్యఫలము అనుభవించెదవు. తాతలందరకు తర్పణములు చేయుము, నీకు శుభము కలుగు కాక. నేను నా లోకమునకు వెళ్ళెదను, నీవును నీ నగరమునకు వెళ్ళుము అని పలికి బ్రహ్మదేవుడు వెళ్ళిపోయాను. రాజర్షి భగీరథుడు తాతలకు తర్పణములు చేసి స్నానము చేసి శుచి అయి తన నగరమునకు వెళ్ళాను. గొప్ప సంపద గలవాడై రాజ్యమును చక్కగా పాలించాను. రామా, లోకమంతయు సంతోషముతో ఆ రాజును మెచ్చుకొనెను. గంగానది యొక్క ఈ గాథ ఇది. రఘునందన, శుభము క్షేమము నీకు సమకూరుగాక. సంధ్యావందన సమయము దాటిపోవచున్నది అని విరమించాను. ధన్యత్వము, యశస్సు, ఆయుష్షు, సంతతి, స్వర్గము కూడా సమకూర్చినట్టి ఈ చరిత్రను వినిపించువాడు తన పితృదేవతలను దేవతలను కూడా సంతోషపెట్టిన వాడగును. ఆయుష్ వృద్ధి పొందించునట్టి శుభప్రదమైన ఈ గంగావతారణమును వినువాడు సమస్తములైన కోరికలను తీర్చుకొనగలవాడు. అతని పాపములన్నీ నశించి ఆయుష్షు కీర్తియు వృద్ధి పొందును అని చరిత్ర మహిమ కూడా చెప్పాను. పాల సముద్రమును తరచుట. రమ్యము దివ్యము వలె ఉన్న ఈ విశాల నగరమున ఏ వంశము ఉండెదో వినగోరుచున్నానని చేతులు జోడించి రాముడు అడుగగా మునిశ్రేష్ఠుడైన విశ్వామిత్రుడు ఇట్లు చెప్పాను. పూర్వము కృతాయుగమందు బలవంతులైన దితికుమారులు
పరాక్రమవంతులు, మిక్కిలు ధార్మికులైన అదితి పుత్రులు ఉండేవారు. ఆ మహాత్ములకు సావు, ముసలితనము, రోగము లేకుండా జీవింపవలెనని కోరిక కలిగింది. క్షీరసముద్రమును తరిసి అమృతమును పొందుదామని బుద్ధి పుట్టింది. పాల సముద్రమును తరచుటకు నిశ్చయించుకుని సర్పరాజుగు వాసుకిని కవ్వము త్రాడుగా చేసి మందర పర్వతమును కవ్వము చేసి తరిశారు. 1000 సంవత్సరములు గడిచిన పిమ్మట తరిత్రాడైన సర్పము శిరస్సులు మిక్కిలి విషమును కక్కుచు రాళ్లను కాటువేసినవి. అంతట అగ్ని వంటి అలాహలమనే మహావిషము వెలువడింది. ఆ విషము దేవదానవ మానవులతో కూడి ప్రపంచమునంతనూ తగలబెట్టసాగింది. అప్పుడు దేవతలు మహాదేవుడైన శంకరుని శరణు వేడుచు రక్షించు, కాపాడుమని స్తోత్రము చేశారు. ఇట్లే దేవదేవుడకు విష్ణువును కూడా ప్రార్థించారు. అంతటా అక్కడనే శంఖచక్రములు ధరించిన శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమయ్యాను. అప్పుడు విష్ణుమూర్తి చిరునవ్వుతో శూలము ధరించిన శివునికి ఇట్లు చెప్పాను: దేవతలు తరచుచుండగా మొట్టమొదట పుట్టిన వస్తువు నీది. దేవతలలో శ్రేష్ఠుడవగు నీవు ప్రథమ పూజాద్రవ్యముగా ఈ విషమును స్వీకరించుము అని పలికి అచటనే అంతర్ధానము చెందెను. శంకరుడు దేవతల భయమును చూసి విష్ణుమూర్తి వాక్యమును బట్టి ఘోరమైన అలాహల విషమును అమృతముగా స్వీకరించాడు. మరియు దేవదేవుడగు శివుడు దేవతలను విడిచి వెళ్ళిపోయాను. దేవదానవులు మరలా తరసన ఆరంభించారు. అప్పుడు కవ్వముగానున్న మందర పర్వతము పాతాళలోకములోనికి జారిపోయినది. అంతటి దేవతలు, గంధర్వులు మధుసూదనుడైన విష్ణువును స్తోత్రము చేశారు. సర్వప్రాణులకు నీవే గతివి. దేవతలకు నీవు తప్ప వేరొక రక్షకుడు లేడు. మమ్ము రక్షించు ఓ మహానుభావా, మందర పర్వతమును లేవదీయుము అను స్తోత్రమును విని హృషికేశుడైన విష్ణువు తాబేలు రూపము దాల్చి పర్వతమును వీపుపై పట్టుకుని అక్కడే సముద్రమందు పరుండెను. మరియు దేవతల మధ్య నిలిచి తాను కూడా తెరిశాడు. పిమ్మట 1000 సంవత్సరములకు ఆయుర్వేద స్వరూపుడైన ధన్వంతరి దండకమండములను ధరించి బయటకు వచ్చెను. మంచి కాంతిగల అప్సరసలు కూడా వెలువడిరి. అప్పులనగా నీరు, దానిని తరచుడిచే పుట్టిన వారు కనుక అప్సరసలని పేరు వచ్చినది. మంచి కాంతిగల ఆ అప్సరసలు 60 కోట్ల సంఖ్య కలవారు. వారికి సేవ చేయు స్త్రీలు లెక్కలేనంతమంది. దేవతలు కానీ రాక్షసులు కానీ వారిని కోరలేదు కనుక వారు వేశ్యులు అయ్యిరి. పిమ్మట వరుణదేవుని పుత్రిక వారుని అనగా మద్యము తనను స్వీకరింపుడని వెలువడింది. రాక్షసులు దానిని స్వీకరించలేదు కనుక అసురులైన వారు అనగా సురలేని వారు దేవతలు రామా స్వీకరించిరి కనుక సురులుగా పేరొందిరి. వారునిని స్వీకరించి మిక్కిలి సంతోషించారు దేవతలు. తరువాత ఉచ్చైశ్చవ మనుశ్రేష్టమైన గుర్రము, మణిశ్రేష్టమైన కౌస్తుభము, అమృతము కూడా వెలువడెను. ఆ అమృతము కొరకు గొప్ప వంశనాశనం ఏర్పడెను. దేవతలు దితిపుత్రులతో తలపడిరి. అసురులు రాక్షసులు ఒకటైరి. ముల్లోకములకు
ఆశ్చర్యము కలిగించినట్టి ఘోరమైన యుద్ధము జరిగాను. సర్వము నాశనమైన పిదప మహాబలశాలియగు విష్ణువు మాయతో వెంటనే అమృతమును దొంగలించెను. ఎదిరించిన వారిని అందరూ యుద్ధమందు విష్ణుమూర్తి తుక్కుగా చేసెను. వీరులైన అదితిపుత్రులు దితిపుత్రులను చంపివేసిరి. ఘోరమైన యుద్ధమందు దితిపుత్రులను చంపి ఇంద్రుడు రాజ్యమును పొంది పరిపాలించెను. ఋషులు సారణులు మొదలగువారు సంతోషించిరి. ఇంద్రుడు దితి గర్భమును ఛేదించుట. దితి తన పుత్రులు యుద్ధములో చనిపోవడచే మిక్కిలి దుఃఖపడుతూ భర్త అయిన కశ్యపునితో, మహానుభావా, మహాబలవంతులైన నీ పుత్రులు దేవతలు నా కుమారులను చంపివేసిరి. కనుక ఇంద్రుని చంపగల కుమారుని కనవలనని కోరుతున్నాను. నేను తపస్సు చేస్తాను. ఇంద్ర సంహారకుడగు పుత్రులు నాకు కలుగునట్లు అనుగ్రహింపమని ప్రార్థించింది. మహా దుఃఖమును అనుభవించుచు భార్య పలికిన మాటలు విని, అట్లే అగుగాక, నీవు పరిశుద్ధురాలివై ఉండుము. యుద్ధములో ఇంద్రుని జయింపగల కుమారుని కనిదవు. 1000 సంవత్సరములు నీవు శుచిగా ఉన్నచో నా వలన నీకు ముల్లోకములను సంపగల కుమారుడు పుట్టగలడని పలికి మహా తేజస్శాలి అయిన కశ్యపుడు తన చేతితో ఆమెను నిమిరాడు. నీకు శుభము కలుగుగాక అని పలికి తపస్సు చేయుటకై వెళ్ళెను. అతడు వెళ్ళిన తరువాత దితి మిక్కిలి సంతోషించి కుసుప్లవ మను స్థలమందు అతి దారుణమైన తపస్సు చేసింది. ఆమె ఆ విధముగా తపస్సు చేయుచుండగా దేవేంద్రుడు మిక్కిలి గుణసంపదతో సేవ చేయనారంభించాడు. ఆమెకు కావలసిన అగ్నిని, దర్భలను, కట్టెలను, నీటిని, పండ్లను, దుంపలను కోరిన వాటినన్నిటినీ తెచ్చి ఇచ్చుచు, కాళ్ళు నొక్కి శ్రమ పోగొట్టుచు అన్ని సమయములందు దితికి సేవ చేయుచుండెను. 10 సంవత్సరములు తక్కువగా 1000 సంవత్సరములు పూర్తి అయ్యాను. అప్పుడు దితి, ఓ పరాక్రమవంతుడా, నా తపస్సింక మీద 10 సంవత్సరములుండును. అటు పిమ్మట నీవు సోదరుని చూసెదవు. ముల్లోకములను జయించు పుత్రుడు కలుగునని నీ తండ్రి చెప్పి ఉన్నాడని మధ్యాహ్న సమయము కాగా తలవైపు కాళ్ళు పెట్టి పడుకొని నిద్రపోయాను. తల జుట్టు ముడివేయకుండా కాళ్లవైపు తలపెట్టి నిద్రించుటసే ఆమెను అపవిత్రాలుగా గ్రహించి నవ్వి సంతోషించాడు ఇంద్రుడు. ఇంద్రుడు మరియు ఆమె శరీరములో సూక్ష్మరూపముతో ప్రవేశించి గర్భమందలి శిశువును 7 ముక్కలుగా కోశాడు. వజ్రాయుధముచే కోయుచున్నప్పుడు ఆ శిశువు పెద్ద ధ్వనితో వేడ్చెను. అంతటి దితి మేలుకొనెను. ఇంద్రుడు శిశువును ఏడవవద్దు అని నివారించాడు. ఏడ్చుచున్నను ఇంద్రుడు శిశువును ముక్కలు చేశాను. దితి సంపవద్దు అని అరిసినది. తల్లి మాటపై గౌరవంతో బయటకు వచ్చాడు. ఇంద్రుడు చేతులు జోడించి దితితో, దేవి, నీవు జుట్టు ముడివేయక తలవైపు కాళ్ళు పెట్టుటచే అచుచివైతివి. ఆ అవకాశము చూసి యుద్ధమందు దేవేంద్రుని చంపగల శిశువును 7 ముక్కలు చేసి తిని నన్ను క్షమించమని ప్రార్థించాను. పార్వతీ శివుల సమాగమము దేవీ దేవతలను భూదేవిని శపించుట, గంగకు కుమారస్వామి జన్మించుట, సగర చక్రవర్తి కథ భగీరథుడు తపస్సు చేయుట, బ్రహ్మ భగీరథునకు వరమిచ్చి గంగను ధరించుటకు శివుని ప్రసన్నుని కనుమనుట, భగీరథుని తపస్సు చే సంతోషించి శివుడు గంగను శిరస్సుపై ధరించి దానిని బిందు సరోవరమున విడుచుట,
అచట 7 పాయలుగా విడిపోయి గంగ భగీరథును అనుసరించి అతని పితృదేవతలను ఉద్ధరించుట మొదలగు అనేక విషయములను చెప్పి విశ్వామిత్రుడు రామలక్ష్మణులను మునులను ఆనందింపజేసెను. మరియు విశాలాపుర నిర్మాణమును ఇట్లు చెప్పెను. దితి తపోవనమున విశాలాపుర నిర్మాణము. దితి తన గర్భస్థ శిశువును ఛేదించినందుకు మిగుల దుఃఖించి ఇంద్రునితో ఇట్లు పలికింది. నా దోషము వలననే నా శిశువు 7 ముక్కలు చేయబడింది. బలశోధన, నీ తప్పేమీ లేదు. నాకిష్టమైన పని ఒకటి చేసి పెట్టుము. అది ఏమనగా వీరిని 7 వాయుస్థానములను రక్షించువారిగా చేయాలి. ఆకాశములో 7 వాయుస్కందములుగా వీరు సంచరించవలెను. దివ్యమైన రూపము ధరించి నా పుత్రులు మారుతులను పేరుతో ప్రసిద్ధిని పొందుదురుగాక. ఒకడు బ్రహ్మలోకమున, మరి ఒకడు ఇంద్రలోకమున, మూడవవాడు దివ్యవాయువని ప్రసిద్ధి నొంది సంచరింపవలెను. 4 వాయువులు నీ శాసనము ప్రకారము 4 దిక్కులందును సంచరించుదురుగాక. వీరు మారుతులని నీవు పెట్టిన పేరుతోనే ప్రసిద్ధిని పొందేదరని ఇంద్రుని కోరినది. పాకశాసనుడు ఆమె మాటలు విని చేతులు జోడించి, నీవు చెప్పినట్లే అంతయు జరగగలదు. ఈ విషయమున సందేహింపవలదు. నీ పుత్రులు దేవతారూపముతో సంచరించెదరని ఆమెని ఊరడించాడు. తల్లి కొడుకు ఈ విధంగా తపోవనములో నిశ్చయించుకుని, రామా, స్వర్గమునకు వెళ్ళిరని వింటిమి. కాకుస్తా, ఇది మహేంద్రుడు నివసించిన ప్రదేశము. ఇచ్చటనే తపస్సునొందిన దితిని సేవించినది. పురుషశ్రేష్ఠుడవైన రామా, ఇక్షాకు మహారాజునకు అలంబుస అను భార్యయందు విశాలుడను పుత్రుడు జన్మించాడు. ఈ స్థానమందు వాని పేరుతో విశాల అను పట్టణము నిర్మింపబడినది. విశాలుని కుమారుడు మహాబలశాలి హేమచంద్రుడు. హేమచంద్రుని తరువాత రాజు సుచంద్రుడు. అతని కుమారుడు ధూమ్రస్వుడు. ధూమ్రస్వుని పుత్రుడు సృంజయుడు. సృంజయుని కుమారుడు ప్రతాపవంతుడైన సహదేవుడు. సహదేవుని కుమారుడు పరమధార్మికుడైన కృశాశ్వుడు. కృశాశ్వుని పుత్రుడు మహా తేజస్శాలి సోమదత్తుడు. సోమదత్తుని కుమారుడు కాకుస్థుడు. అతని పుత్రుడే ఇప్పుడు ఈ పట్టణమందుండిన సుమతి అను మహారాజు. ఇక్ష్వాకు మహారాజు యొక్క అనుగ్రహముచే వైశాలిక మహారాజులందరూ దీర్ఘాయువులు, వీర్యవంతులు, మిక్కిలి ధార్మికులై ఉన్నారు అని చెప్పాను. తరువాత అట్టి విశాల నగరమునకు వెళ్ళాను. అచ్చటి రాజైన సుమతి విశ్వామిత్రుని సత్కరించి తనను ధన్యునిగా భావించెను. మరియు ఈ రాజకుమారులు సింహం వంటి నడక కలవారై పద్మపత్రముల వలె విశాలమగు నేత్రములతో వెలుచిల్లుచున్నారు. అశ్విని దేవతల వంటి సౌందర్యము కలవారు. కాలినడకతో వచ్చి సూర్యచంద్రుల వలె అందరినీ ఆనందింపచేయుచున్నారు. వీరెవరో తెలియజేయుడని విశ్వామిత్రుని ప్రార్థింపగా జరిగినదంతయు మహర్షి సుమతికి తెలియజేశాను. సుమతి రాజపుత్రులను పూజించాను. అచట ఒక రాత్రి గడిపి మిథిలానగరమునకు వెళ్ళిరి. మునులందరూ మిథిలానగరమును బాగుని ప్రశంసించిరి. మిథిలానగరం యొక్క ఉపవనమందు ఒక నిర్జనమైన ఆశ్రమమును చూసి రాముడు ఆ ఆశ్రమమును గూర్చి అడుగగా విశ్వామిత్రుడు అహల్య శాపవృత్తాంతమును ఇట్లు వివరించాను. అహల్య వృత్తాంతము. రాఘవ, పూర్వమి ఈ ఆశ్రమము మహాత్ముడైన గౌతమునిది. దివ్యమైన ఈ ఆశ్రమము దేవతలచే కూడా పూజింపబడింది. గౌతముడు అహల్యతో సహా ఇచ్చట పూర్వము తపస్సు చేశాడు. ఆ తపస్సు అనేక సంవత్సరములు
సమూహములు జరిగినది. రాజపుత్ర, మునిలేని సమయమును తెలుసుకుని శశీపతి అయిన ఇంద్రుడు మునివేషము ధరించి వచ్చి, సుందరి, నేను నీతో సంగమమును కోరుచున్నానని అహల్యతో పలుకగా, మునివేషములో ఉన్న ఇంద్రునిగా గ్రహించి దుర్బుద్ధి అయి అహల్య సమ్మతించింది. దేవరాజుతో సమాగమందు కుతూహలము చూసినది. సమాగమమైన పిమ్మట కోరిక తీరిన మనస్సు గలదై దేవరాజైన ఇంద్రునితో, నేను కృతార్థురాలునైతిని ప్రభు, ఇక్కడి నుండి త్వరగా వెళ్ళుము. గౌతమ మహర్షి నుండి నన్ను రక్షించుము అని అహల్య పలికింది. ఇంద్రుడు, నాకు సంతోషము కలిగినది సుందరి, వెళ్ళుచున్నాను అని అహల్యతో పలికెను. ఇట్లు అహల్యతో సంగమించి ఇంద్రుడు పర్ణశాల నుండి వెలుపలకు వచ్చాడు. అతడు గౌతముని నుండి భయపడుచు, త్వరగా వెళ్ళు సమయమున రామా, మహాముని అయిన గౌతముడు పర్ణశాలలో ప్రవేశించపోవచ్చు కనపడెను. ఆ గౌతమ మహర్షి దేవదానములను ఎదిరింపరానివాడు, తపోబలముతో కూడినవాడు, ప్రజ్వలించు అగ్ని వంటివాడు, దుర్బలు సమిదలు చేత దాల్చినవాడు, పవిత్ర జలములో స్నానం చేసి తడిసిన శరీరము కలవాడై ఉండెను. అట్టి మహర్షి శ్రేష్ఠుని చూసి దేవేంద్రుడు భయపడి దుఃఖముతో ముఖము వంచుకొనెను. ముని అయిన గౌతముడు మునివేషములో ఉన్న ఇంద్రుని చూసి దుష్ప్రవర్తన గల అతనిని సత్ప్రవర్తన గల గౌతముడు, ఓరి దుర్బుద్ధి, నా రూపు దాల్చి చేయరాని పని చేసితివి కనుక వృషణములు లేనివాడవు అగుదువు అని శపించాను. మహాత్ముడైన గౌతముడు రోషముతో ఇట్లు పలుకగానే ఇంద్రుని వృషణములు తత్క్షణమే భూమిపై పడినవి. ఇంద్రుని ఆ విధముగా శపించి భార్యను కూడా, నీవిక్కడ గాలి మేస్తూ ఆహారం లేకుండా తపస్సు చేస్తూ బూడిదలో పరుండి ఎవరికీ కనపడకుండా ఈ ఆశ్రమంలో చాలా వేల సంవత్సరములు ఉందువుగాక. శ్రీరాముడు ఈ ఘోరమైన వనమునకు వచ్చినప్పుడు పవిత్రురాలు అగుదువు. దుష్ట ప్రవర్తన కలదాన, అతనికి ఆతిథ్యమిచ్చి పూజించుటసే లోభమోహగుణములు నశించి నా సమీపమున సంతోషముతో నీ శరీరమును పొందగలవు. మహా తేజస్వి అయిన గౌతమ మహర్షి చెడు నడవడి గల ఆమెతో పలికి ఆ ఆశ్రమం విడిసి సిద్ధులు సారణులు సేవించినట్టి రమణీయమైన హిమవత్ పర్వత శిఖరముపై తపమును వనర్చెను. శ్రీరాముడు అహల్యను ఉద్ధరించుట. ఇంద్రుడు భయపడిన చూపులతో అగ్ని మొదలగు దేవతలను సిద్ధ గంధర్వ చారణలను చూసి ఇట్లు పలికెను. మహాత్ముడైన గౌతమ మహర్షికి కోపం పుట్టించి అతని తపస్సును ఆటంకముతో కూడిన దానిగా చేయుట అనే దేవతల పనిని నెరవేర్చి వృషణరహితుడనైతిని. కోపముతో ఆమెను కూడా తిరస్కరించాడు. మహర్షి శాపమిచ్చుట వలన అతని తపస్సు అపహరించబడినది కనుక దేవతాశ్రేష్ఠులారా, సారణులతో కూడిన ఋషి సంగములారా, దేవకార్యమును సాధించిన నాకు వృషణములు సమకూర్చదగి ఉన్నారు. మీరు దేవతలు ఇంద్రుని మాటలు విని అగ్ని మొదలగు దేవతలు పితృదేవతలతో ఈ ఇంద్రుడు వృషణములు లేనివాడుగా చేయబడెను. ఈ గొర్రె వృషణములను ఇంద్రునికి ఇయ్యండి అని పలుకగా పితృదేవతలు అగ్ని మాట విని మేషవృషణములను పెకిలించి ఇంద్రునికిచ్చారు. ఆనాటి నుండి రామా, పితృదేవతలు వృషణములు లేని మేకలను తినుచున్నారు. అప్పటి నుండి ఇంద్రుడు మేషవృషణుడు అయ్యను. గౌతమ ముని ప్రభావం అట్టిది. అతని ఆశ్రమములోనికి రమ్ము. దేవతారూపము గల మహాశయురాలు అహల్యను తరింపచేయుము. విశ్వామిత్రుని మాట విని రామలక్ష్మణులు ఆ ఆశ్రమములో ప్రవేశించిరి. విశ్వామిత్రుడు ముందు నడిచెను. తపస్సుసే ప్రకాశించున్న అహల్య దేవదానవులకు కూడా చూడసఖ్యము కాని తేజస్సు గలదై బ్రహ్మదేవుడు ప్రయత్నపూర్వకముగా నిర్మించిన దివ్యమగు మాయామూర్తి వలె అగ్నిజ్వాల వలెను గౌతముని మాట వలన చూడసఖ్యము గానిదయి ఉండెను. రామలక్ష్మణులు ఆమె పాదములకు నమస్కరించారు. అహల్య కూడా
గౌతముని మాటను తలుసుకుని రామలక్ష్మణులకు పాద్యము అర్ఘ్యమునిచ్చి ఆతిథ్యమొసగెను. శ్రీరాముడు శాస్త్ర ప్రకారము స్వీకరించాను. అప్పుడు గొప్ప పుష్పవర్షము కురిసింది. దేవదుందుబులు మ్రోగినాయి. గంధర్వులు అప్సరసలు పండుగ చేసుకొనిరి. దేవతలు బాగుని అహల్యను పూజించారు. తపోబలముచే పరిశుద్ధ శరీరము గలిగినట్టిదై అహల్య పూజనీయురాలయ్యను. మహా తేజస్శాలియగు గౌతముడు కూడా అహల్యతో కూడి సుఖమును అనుభవించెను. అహల్య సహితుడైన గౌతముని పూజింపగా శ్రీరాముడు పిమ్మట మిథిలానగరమునకు వెళ్ళాను. అక్కడ విశ్వామిత్రుని ముందుడుకుని రాముడు లక్ష్మణునితో యజ్ఞవాటమునకు వెళ్ళాను. మహాత్ముడైన జనక మహారాజు యొక్క యజ్ఞ సమృద్ధి బాగుగానున్నదని ప్రశంసించి మనము నివసించుటకు తగిన ప్రదేశమును నిర్దేశింపుడని రాముడు విశ్వామిత్రుని కోరిన. రాముని మాట విని విశ్వామిత్ర మహర్షి జనరహితమై జలసమృద్ధి గల ప్రదేశమున నివాసం ఏర్పరిచెను. జనక మహారాజు విశ్వామిత్రుడు వచ్చినట్లు విని పురోహితుడగు శతానందుని ముందుంచుకుని మహాత్ములగు ఋత్విక్కులు పూజాద్రవ్యమును తీసుకుని రాగా వినయముతో సత్వరముగా విశ్వామిత్రుని యథావిధిగా అర్చించాను. విశ్వామిత్రుడు జనక మహారాజు పూజను స్వీకరించి క్షేమము ఆరోగ్యము అడిగాను. మరియు జనకుని ఉపాధ్యాయ పురోహితులను మునులను సంతోషముతో కలుసుకొనెను. జనక మహారాజు మునిశ్రేష్ఠుడగు విశ్వామిత్రుని ఆసనమందు కూర్చోమని వినయపూర్వకంగా ప్రార్థించాను. విశ్వామిత్రుని ఆసనమును అధిష్ఠించెను. పిమ్మట పురోహితుడు ఋత్విక్కులు రాజు మంత్రులను కూర్చొనిరి. జనక మహారాజు విశ్వామిత్రునితో నేడు యజ్ఞాభివృద్ధి నొందినది మరియు సఫలమైనది. పూజ్యుడవగు నీ దర్శనం వలన యజ్ఞఫలము లభించినట్లే ధన్యుడనయ్యాను. ఈనాడు మునులతో కూడా నీవు నా యజ్ఞవాటమునకు విచ్చేయడసే నేను సర్వదా కృతజ్ఞుడనైతిని. విద్వాంసులు 12 దినములు యజ్ఞదీక్ష వహించవలని చెప్పుచున్నారు. కౌశిక మహర్షి పిమ్మట యజ్ఞభాగములను కోరు దేవతలను చూడవచ్చు అని పలికి సంతోషముతో వికసించిన ముఖము కలవాడై, ఈ బాలులిద్దరూ ఎవరు? దేవతల వంటి పరాక్రమవంతులు, ఏనుగుల వలె నడుచువారు, తామర పువ్వు రేకుల వంటి కన్నులు కలవారు, ఖడ్గమును అంబుల పొందులను ధనుస్సులను ధరించి అశ్విని దేవతల వలె అందము సింధు శరీరముతో యువకులై సుకుమారులై ఉండియు కాలినడక వచ్చిన వారు వీరెవరి పుత్రులు తెలుసుకొనవలనని కుతూహలంతో నున్నానని పలుకగా, వీరు దశరథ మహారాజు పుత్రులు. సిద్ధాశ్రమమును నివసించి రాక్షసులను సంహరించి విశాలనగరమును చూసి అహల్య గౌతములను దర్శించి నీ వద్దనున్న మహాధనుస్సును చూడవచ్చిరి అని పలికి విశ్వామిత్ర ముని ఊరకుండెను. పిమ్మట జనకుని పురోహితుడు శతానందుడు విశ్వామిత్ర మహర్షి చరిత్రనంతను జనక మహారాజునకు ఇట్లు వివరించెను. మళ్ళీ బాలకాండము తరువాయి భాగంతో రేపు కలుద్దాం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాబ్దయే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర